శ్రీ శివాయ గురవే నమః. ఒక్కసారి మహాత్ములు అనుగ్రహిస్తే ప్రబలిపోయిన నాస్తికత్వం కూడా పటాపంచలవుతుంది అనడానికి ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటనే గొప్ప ఉదాహరణ. నడిచే దేవుడుగా పేరుగాంచిన వ్యక్తి, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి మన పరమాచార్య స్వామివారి చరణ కమలాలను మనస్ఫూర్తిగా స్మరించుకొని ఈ వీడియో ప్రారంభించుకుందాం. చిత్ర నిర్మాత సాండో చిన్నప్పదేవార్ మరియు ప్రఖ్యాత తమిళ కవి కన్నదాసన్ గారి జీవితంలో జరిగిన మహాద్భుతమైనటువంటి సంఘటన ఇది. కన్నదాసన్ మరియు దేవార్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. దేవార్కు పరమాచార్య స్వామి వారంటే అమితమైన భక్తి. కన్నదాసన్ మాత్రం సనాతన ధర్మం పట్ల కాస్త విముఖంగానే ఉండేవాడు. ఒకసారి వీరిద్దరూ సినిమా షూటింగ్ నిమిత్తం కారులో వెళుతూ ఉండగా హఠాత్తుగా వీరి కారు ప్రమాదానికి గురవుతుంది. దేవార్ చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకుంటాడు, కానీ కన్నదాసనికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యి స్పృహ కోల్పోవడంతో మద్రాసులోని ఆసుపత్రిలో చేర్పించారు. కన్నదాసన్ పరిస్థితి చూసి భయపడిన దేవార్ పరమాచార్య స్వామివారిని శరణు వేడాలని స్వామివారి వద్దకు వెళతాడు. ఆ సమయంలో మహాస్వామివారు తేనంబాక్కం శివస్థానంలోని బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో మకాం చేస్తూ ఉన్నారు. హడావిడిగా మహాస్వామివారి వద్దకు వచ్చిన దేవార్ మహాస్వామివారిని దర్శించుకుని స్వామివారితో, "స్వామి, ఒక ప్రమాదం జరిగింది" అని అన్నాడు. అది విన్న మహాస్వామివారు వెంటనే, "కన్నదాసన్ ఎలా ఉన్నాడు?" అని అడిగారు. సర్వాంతర్యామి అయినటువంటి పరమాచార్య స్వామివారికి తెలీదా ఏం జరిగిందో? తనేమీ చెప్పకముందే మహాస్వామివారు కన్నదాసన్ ఎలా ఉన్నాడు అని అడగడంతో దేవార్ ఆశ్చర్యపోయాడు. ప్రమాదం నుండి తను ఎలా బయటపడ్డాడు, కన్నదాసన్ ఎలా తీవ్రంగా దెబ్బతిని అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు అన్న విషయమంతా దేవార్ పరమాచార్య స్వామివారికి విన్నవించాడు. దేవార్ ఆతృతని గమనించిన మహాస్వామివారు, "దిగులు పడకు, ఏమీ పర్వాలేదు" అని అతన్ని సముదాయించారు. ఆసుపత్రిలో ఉన్న కన్నదాసన్ నుదిటిపైన విభూతి పెట్టి కొద్దిగా నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద ఉంచమని మహాస్వామివారే స్వయంగా విభూతిని పొట్లం కట్టి ఇచ్చారు. దేవార్ సంకోచిస్తూ విభూతిని అందుకున్నాడు. ఎందుకంటే కన్నదాసన్ పరమ నాస్తికుడు, దైవాన్ని నమ్మేవాడు కాదు. అప్పటికే కన్నదాసన్ ద్రావిడ పార్టీల నాస్తిక కార్యకలాపాల్లో, వాటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రాహ్మణుల గురించి, సనాతన ధర్మం గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు. నిజానికి ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందు కూడా కంచిలోని శంకరమఠం ఎదురుగుండా జరిగిన ఒక సభలో కంచి పీఠాధిపతుల చిత్తరువును అవమానపరిచాడు. మరి ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఈ విభూతి ఎలా ఇచ్చేది అని దేవార్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ త్రికాల జ్ఞాని దేవార్ పరిస్థితిని అర్థం చేసుకొని దేవార్తో ఇలా అన్నారు, "పర్వాలేదు, ఏమీ అనుమానపడకుండా వెళ్ళి కన్నదాసన్ నుదుటిన ఈ విభూతి పెట్టు. చిన్న మేఘం కాసేపు సూర్యుని అడ్డుకున్నట్లుగా ఈ నాస్తికత్వం అతన్ని అడ్డుకుంది. ఇప్పటి నుండి అతను సూర్యుని వలె ప్రకాశిస్తాడు. వారి పూర్వీకులు ఎంతటి మహాత్ములో నీకు తెలుసా? వారి ముత్తాత కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. వారి తాత కంచి ఏకాంబరేశ్వర దేవస్థానాన్ని పునరుద్ధరించారు. వారి తండ్రి కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానాన్ని పునరుద్ధరించారు. అతను దేవాలయాలను సంరక్షించే మహానుభావుల వంశంలో జన్మించాడు. ఇప్పుడు నీకు అర్థమైందా?" అని పరమాచార్య స్వామివారు దేవార్కు వివరించారు. అది విని దేవార్ ఆసుపత్రికి వెళ్ళి మహాస్వామివారు చెప్పినట్టు చేశాడు. స్వామివారు ఇచ్చిన విభూతిని కన్నదాసన్ నుదుటిన పెట్టి కొంచెం నోట్లో వేసి మిగిలిన దాన్ని దిండు కింద పెట్టాడు. సాయం సంధ్యా సమయం కావస్తోంది. కన్నదాసన్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. కానీ దేవార్ విశ్రాంతి కొరకై రాత్రికి ఇంటికి వెళ్ళి తన స్నేహితుడిని చూడాలని ఉదయాన్నే మరలా వచ్చాడు. అతను ఇంటికైతే వెళ్ళాడు, కానీ స్పృహలోకి వచ్చిన కన్నదాసన్కు ఏమి చెప్పాలా అని ఆలోచిస్తూ రాత్రంతా గడిపాడు. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి రాగానే స్పృహలోకి వచ్చిన కన్నదాసన్ మంచంపై పడుకుని ఉండడం చూసి దేవార్ ఆనందపడ్డాడు. "నేను ఎన్ని రోజుల నుండి ఈ ఆసుపత్రిలో ఉన్నాను? నా మొహం చూసుకోవాలి, అద్దాన్ని తీసుకునిరా" అని కన్నదాసన్ దేవార్కు చెప్పాడు.
దేవారు అద్దం తెచ్చి ఇవ్వగానే అద్దంలో తన మొహాన్ని, నుదిటిపై ఉన్న విభూతిని చూసి అతను కోప్పడలేదు. బదులుగా ఎవరు పెట్టారు ఈ విభూతిని అని అడిగాడు. దేవారు కొంచెం ధైర్యం తెచ్చుకొని తను పరమాచార్య స్వామి వారిని కలవడము, వారు అతన్ని అనుగ్రహించడము మొదలగిన అన్ని విషయాలు దేవార్ కన్నదాసన్కు వివరించాడు. అంతా వినగానే కన్నదాసన్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. స్వామివారు నన్ను కరుణించారా? నాపై ఇంతటి దయ చూపించారా? కేవలం వారం రోజుల ముందే నా చేష్టలతో మాటలతో వారిని అవమానపరిచాను. నేను ఎంతటి పాపిని అని భోరున విలపించాడు. పూర్తి స్వస్థత పొందిన తర్వాత నేను మొదట నా ఇంటికి వెళ్ళను. ఇంతటి మహాపాపిని అనుగ్రహించిన ఆ మహాత్ముని వద్దకు నన్ను తీసుకుని వెళ్ళు అని దేవారును కన్నదాసన్ అర్థించాడు. అతని కోరిక ప్రకారమే దేవారు కూడా కన్నదాసన్ను మహాస్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. కన్నదాసన్ మహాస్వామివారిని దర్శించుకొని తనను క్షమించవలసిందిగా పలు విధాల ప్రార్థించాడు. అప్పటి నుండి కన్నదాసన్ నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికత వైపు మళ్ళాడు. మనసులో భక్తిభావం పొంగగా మహాస్వామివారిపై కవిత రాశాడు. మరలా స్వామివారిని దర్శించినప్పుడు దాన్ని మహాస్వామివారికి సమర్పించాడు. ఎవరి కనుచూపు చేతనే అన్ని పాపాలు నశించిపోతాయో, ఎవరు తిరువాచకానికి సాకార స్వరూపమై నిలిచినారో, ఎవరు తన మేధస్సు చేత సత్య జ్ఞానానికి అర్థం చెప్పగలరో, ఎవరు ఈ విశ్వాన్ని రక్షించడానికి వచ్చిన విశ్వనాథుడో, ఎవరు అన్ని మతాల చేత తమ దేవుడని ఒప్పబడినాడో, అటువంటి వారి చరణారవిందములకు మనల్ని మనం సమర్పించుకుందాం. రండి, అందరూ తరలిరండి. ఇది కన్నదాసన్ రాసినటువంటి పద్యం యొక్క భావం. మహాస్వామివారు పద్యాన్ని చదివి కన్నదాసంతో, నువ్వు చెప్పినది కేవలం శేషాద్రి స్వామివారికి మాత్రమే సరిపోతుంది. ఆయనే తిరువన్నామలై అర్ధనారీశ్వరుడు, ఆయనే సత్పురుషుడు, మహామనిషి అని అన్నారు. సనాతన ధర్మ వైభవాన్ని గురించి మనస్ఫూర్తిగా రాయి అని పరమాచార్య స్వామివారు కన్నదాసన్ను ఆశీర్వదించి పంపారు. అప్పుడే కన్నదాసన్ మనసులో బీజం పడింది. అది చిగురించి చిన్న మొక్కై మహావృక్షమై మహత్తరమైన అర్థముల్లా హిందూ మతం, అర్థవంతమైన హిందూ మతం అనే పుస్తకమే వర్ధిల్లింది. పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మరి వింత పోకడలతో స్వధర్మాన్ని, ఆచార వ్యవహారాలని మంటగలిపి పాశ్చాత్య సంస్కృతికి బానిసలవుతున్న వారి వంశాలని, ముందు తరాలని కాపాడేది ఎవరు? ఏ పుణ్యం చూపించి భగవంతుడు నిన్ను కాపాడుతాడు? అందుకే కురుపుణ్య మహోరాత్రం అని అన్నారు శంకరులు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీగురుతివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.